పల్లి గ్రామం, వెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా అండి. నా పేరు కలిగి సాంబశివరావు, ఎక్స్ పిఏసిఎస్ వైస్ చైర్మన్, వెందుర్తి మండలం. ఈ గుడి డెవలప్మెంట్కి సరిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సహాయం చేసి, చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా సహాయం చేసి ఈ గుడి కట్టడానికి సుమారు 4 సంవత్సరాల పైన పెట్టిందండి. గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా ఈ ఈశాన్యంలో ఈ కోనేరు డెవలప్మెంట్ చేయాలని, ఈ కోనేరు ఉంటే గ్రామానికి చాలా మంచిదని గ్రామస్తులందరూ సహకారంతో, అలాగే మా కమిటీ వాళ్ళు ఇంచుమించు 20 మంది పైనే ఉన్నారు. కమిటీ వాళ్ళు అందరూ కూడా పూనుకొని సహకారం చేసి ఈ గుడి ఇంత బాగా రావడానికి కారణం కమిటీ వాళ్ళు కూడా సహకారాలు చేశారు. అలాగే గ్రామ పెద్దలు ఎంపీటీసీ గొల్లవెల్లి రమణ గారు, అలాగే మన గ్రామ సర్పంచ్ గారు గొల్లె రామకృష్ణ గారు, అలాగే మాజీ సర్పంచ్ కోడిగుళ్ళ దేవిసాంబ గారు సహకారాలు కూడా ఉన్నాయండి. గ్రామస్తులందరూ కూడా ఏకతాటుగా ఈ గుడి డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారు. అందరికీ కూడా ఈ వినాయక కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్ని గంటలకు ఉంటాయి? సాయంత్రం 6 గంటల నుంచి సంస్కృతి కార్యక్రమాలు, చిన్నపిల్లలు డ్యాన్సులు అవి ఉన్న చిన్న ప్రోగ్రామ్స్ వాటింటికి కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు కూడా ఉంటాయండి. అలాగని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఆలయ నిర్మాణం చాలా బాగుందండి. కోనేటిలోని చక్కగా అంటే నిర్మాణం మరి 2-3 సేవలు అవ్వడంలో చాలా ఎక్కువ అమౌంట్కి వచ్చాయండి. ఇంచుమించు సుమారు 40 లక్షల పైన అయిందండి. గ్రామస్తులందరూ ఎక్కువ 2 పోర్లు అవడంలో, తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారు కూడా ఈ గుడికి కొంత సాయం చేశారు సార్. ఇంకా చాలామంది పెద్దలు, కార్పొరేటర్ చిన్నపుల్లాడి గారు, పెద్దలు గురంపాలు సతీష్ గారు, పెద్ద వాళ్ళందరూ కూడా సహకారం చేశారు సార్. ఈ గురంపాలు బుజ్జి గారు, వీళ్ళందరూ కూడా ఈ గుడికి సాయం చేసిన వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, చింతలపాలు అన్ని గ్రామాలు సాయం చేసి ఈ గుడి ఇంచుమించు 40-50 లక్షల మధ్యలో ఖర్చు పెట్టడానికి కారణమయ్యారు సార్. దాని అంతటికీ ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. తెలియజేస్తూ ఎలా తీసుకుంటాం. చంద్రబాబు గారు, ఈరోజు ఈ నిర్మాణం మేము తెలిసింది కాదు, పూర్వం నుండి మా పెద్దలు, మన గ్రామంలో కోనేరు ఉంది. ఈ కోనేరులో ఈశాన్య మూలం ఉంది కాబట్టి మన గ్రామం బాగా డెవలప్ అవ్వాలంటే విఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల రాబడి లేని కారణంగా కట్టలేకపోయారు. ఆ పని కుర్రవాళ్ళందరం పూనుకొని ఎలాగైనా సరే వినాయక టెంపుల్ మన గ్రామాన్ని కట్టుకోవాలి, మనందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఉద్దేశంతో పిల్లలందరూ కుర్రవాళ్ళు పెద్దల సహకారంతో నిర్మాణం కొరకు ముందుకు అడిగేశారు. దానికి మా గ్రామస్తులు, మా నాయకులు, మా గ్రామ పెద్దలు, అలాగే దేశపత్రిపాలెం కావచ్చు, గురంపాలెం కావచ్చు, వెందుర్తి కావచ్చు, ఇటు జంగాలపాలెం గ్రామం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎవరికి తోసిన సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. దానిని మేము నిరుపయోగం చేయకుండా సద్వినియోగించుకొని సక్రమంగా గుడి నిర్మాణం చేసుకున్నాము. దానివల్ల ఈ గుడి కొంత టైము కాలయాపన అయినప్పటికీ అంచెంచెలుగా ఈ కొరత ఉండడం వల్ల అంచెంచెలుగా పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ స్థాయికి తెచ్చినాము. ఇలాగే ఇక్కడ నుండి ఇంకా ప్రతి ఫిబ్రవరి 7వ తారీఖు నుండి ఇది మొదటి వార్షికోత్సవం కాబట్టి మాకు వచ్చిన సాయం వల్ల అలాగా జరిగింది. ఇంకా ముందుకి ఇంకా డెవలప్ చేయాలని మా కమిటీ అందరి తరఫున, ఈ గ్రామం తరఫున, మా గ్రామ పెద్దల తరఫున సద్వినియోగం చేసుకుంటున్నాం. జై హింద్. అంటేనే భక్తికి చాలా నిర్వచనంగా ఎన్నో గుళ్ళు, ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. మన గ్రామంలో ఇంచుమించు ప్రతి దేవాలయం ఉంది. చివరగా ఈ ఈశాన్య ప్రాంతంలో వినాయకుని గుడి కూడా నిర్మించడం ద్వారా గ్రామస్తులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించబడతాయని, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ ఆలయ నిర్మాణం ఇక్కడ చేయడం జరిగింది. ఇది కోనేరు మధ్యలో కట్టడం వల్ల చాలా ఆహ్లాదకరంగా, చుట్టూ కూడా కోనేరు ఈ వర్షాకాలం అంటూ వచ్చిందంటే పూర్తిగా నిండుగా ఉంటుంది. ఈ గుడి మొత్తం నిర్మాణం కూడా ఈ కోనేటి ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. ఇంకా దీనికి చిన్న కోనేటి చుట్టూ ఫెన్సింగ్ చిన్న అవసరాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి ఈ ఫెన్సింగ్ కాటికి ముందుకు వచ్చినట్టయితే ఇంకా పూర్తి స్థాయిగా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మొదటి వార్షికోత్సవం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 7వ తారీఖున అనేది ఈ ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే తీర్థ మహోత్సవం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషాలు పొందుతారని మేము తెలియజేస్తున్నాం. నా పేరు గంప అప్పారావు. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఈ కోణం చుట్టూ చెట్లతో డొంకలతో అంటూ నిండిపోయి ఉండేది. మేము కూడా ఇక్కడే ఉండేవారు అందరమని. కాకపోతే
చాలా ప్రమాదకరం జరుగుతుంది అన్నమాట. పిల్లలకాయలే పడుకుని కాటికి ఎవరైనా దాతలు ఉంటే కోనం చుట్టూ ఏమైనా గ్యాండ్లు ఏమైనా ఇస్తే మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరిదారు అయినా సరే ఏమైనా బతిలైనా సరే ఇచ్చినట్లయితే ఈ గుడికి వారం శుభ్రం కట్టుకొని శుభ్రం డెవలప్మెంట్ చేసుకుంటామని మేము కోరుకుంటున్నాం.